రామాయణం భారతీయ ఇతిహాసాలలో ఒక గొప్ప గ్రంథం మాత్రమే కాక జీవన ధర్మాన్ని బోధించే మానవ విలువల విలువైన శాస్త్రంగా నిలిచింది. ఈ మహాకావ్యంలో సత్యం, ధర్మం, శాంతి, దయ, న్యాయం వంటి విలువల్ని రాముడి జీవితం ద్వారా చూస్తే అహంకారం, క్రోధం, లోభం వంటి అపవిత్ర గుణాలు మహాశక్తివంతుడైన రావణాసురుని పతనానికి ఎలా దారితీశాయో తెలుస్తుంది. రావణుడు రాక్షస సామ్రాజ్యానికి అధిపతి, సంగీతంలో నిపుణుడు, శివునిపై అపారమైన భక్తి కలవాడు, గొప్ప తపస్వి కూడా. ఇతడికి ఉన్న బుద్ధి, శక్తి, విద్య, భక్తి మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి. కానీ అతని అహంకారము, సీతా అపహరణ వంటి కర్మలు అతన్ని ఒక విలన్గా చరిత్రలో నిలిపాయి. అతనిలో పాజిటివ్ లక్షణాలు చాలా ఉన్నాయి, అలాగే నెగిటివ్ లక్షణాలు కూడా ఉన్నాయి. రావణుడి జీవితం మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. ఎంత శక్తి, జ్ఞానం ఉన్నా వినయం లేకపోతే ధర్మాన్ని వదిలేసిన వాడు చివరకు నశించాల్సిందే. రావణుడిలోని పాజిటివ్ గుణాల నుండి మనం స్ఫూర్తి పొందాలి, నెగిటివ్ గుణాల నుండి జాగ్రత్త పడాలి. రండి, రావణుడి పాజిటివ్, నెగిటివ్ గుణాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేయండి. రెగ్యులర్గా నా వీడియోస్ చూడొచ్చు. ఇక వీడియోలోకి వెళ్దాం. రావణుడు విశ్రవముని మరియు రాక్షస వంశానికి చెందిన కైకసీదేవికి జన్మించినవాడు. తాను బ్రాహ్మణుడైనప్పటికీ రాక్షస గుణాలున్న వంశానికి చెందినవాడు. విద్య, వీరత్వం, రాజకీయ నైపుణ్యం, సంగీతం వంటి అనేక రంగాలలో ఆరితేరినవాడు. శివభక్తుడిగా, పరమ తపస్విగా, ఎన్నో శక్తులతో కూడిన శక్తివంతుడిగా ఇతను ప్రసిద్ధి చెందాడు. ఇతనిలోని పాజిటివ్ లక్షణాలలో మొదటిది తపస్సు. రావణుడు చిన్ననాటి నుండే గొప్ప తపస్విగా మారాడు. బ్రహ్మదేవునికి 1000 సంవత్సరాలు తపస్సు చేసి అనేక వరాలు పొందాడు. అతని తపస్సు దృఢ సంకల్పానికి, ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. రావణుడు ఎంతో తెలివైనవాడు. అతను 4 వేదాలు, 6 గణితం, ఆయుర్వేదం, జ్యోతిష్యం, ధనుర్వేదం వంటి అనేక విద్యలలో ప్రావీణ్యత పొందినాడు. ఆయుర్వేదంలో రవణ సంహిత అనే గ్రంథాన్ని రచించాడు. ఇతని జ్ఞానశక్తి ఎంతో విశేషమైనది. రావణాసురుడు పరమ శివభక్తుడు. శివతాండవ స్తోత్రం అనే శ్లోకాలను రచించాడు. ఈ స్తోత్రం శక్తివంతమైన శ్లోకంగా భావించబడుతుంది. అతని భక్తి నిజమైనదే, కానీ గర్వంతో కూడుకున్నది. రావణుడు సంగీతంలోనూ పట్టు ఉన్నవాడు. ఇతను వీణ వాయించడం మహా అద్భుతం. రావణ వీణ అనే ఒక ప్రత్యేకమైన వీణను తయారు చేశాడని ఒక నమ్మకం. ఇతని సంగీత నైపుణ్యానికి దేవతలు కూడా మంత్రముగ్ధులయ్యారని చెబుతారు. మంచి రాజ్యపాలకుడు కూడా. లంకను సమర్థవంతంగా పరిపాలించాడు. రావణుని పాలనలో లంకలో ఎటువంటి సమస్యలు లేవు. ప్రజలు సుఖంగా ఉన్నారు. అతను ధైర్యవంతుడు మరియు విజ్ఞానవంతుడిగా రాజ్యపాలన నిర్వహించాడు. రావణుడు తన అన్న కుమారులైన విభీషణుడు, కుంభకర్ణుడు మరియు శూర్పణఖలతో చాలా ప్రేమగా ఉండేవాడు. అన్నగా తమ్ముల పట్ల గౌరవం చూపించాడు. వారి అభిప్రాయాలకు విలువనిచ్చాడు. రావణుడిలో ఇన్ని పాజిటివ్ లక్షణాలు ఉన్నా అతని అహంకారమే దుష్టుడిగా నిలబెట్టింది. రావణుడిలో ముఖ్యమైన నెగటివ్ అతని అహంకారం. తాను ప్రపంచంలో అత్యంత గొప్పవాడినని భావించాడు. బ్రహ్మదేవుని వరాలపై ఆధారపడుతూ తనను అజేయుడుగా భావించాడు. ఇదే అతని పతనానికి కారణం. సీత అపహరణం అత్యంత దుర్మార్గమైన పని. ఇది కేవలం ధర్మ విరుద్ధమైనదే కాక మహిళల గౌరవాన్ని కించపరిచే విధానానికి నిదర్శనం. ఇతరుల భార్యపై కన్నేసి ఆమెను బలవంతంగా అపహరించడం అతని చీకటి ప్రవర్తనకు పరాకాష్ట. విభీషణుడు తన సోదరునిగా, ధర్మపరుడిగా రావణుడికి ఎంతో మంచిగా సలహా ఇచ్చాడు. సీతను తిరిగి రామునికి అప్పగించు అని చెప్పాడు. కానీ రావణుడు అహంకారంతో ఆ సలహాను తిరస్కరించాడు. ఇది అతని దుర్మార్గానికి నిదర్శనం. అయితే ఇతడు సీతను శారీరకంగా హాని చేయకుండా ఆమెకు గౌరవాన్ని ఇచ్చి ఆమె గౌరవాన్ని కాపాడాడు. ఇది అతని వైరుధ్యం. రావణుడు దేవతల పట్ల ద్వేషంతో ఉండేవాడు. ఇంద్ర, యమ, కరుణ, కుబేర వంటి దేవతలపై దాడులు చేసేవాడు. ఇది ఆయన గర్వానికి, పరాక్రమానికి నిదర్శనమైనప్పటికీ నమ్మిన ధర్మానికి వ్యతిరేకం. రావణుడు తన శక్తిని ధర్మ మార్గంలో కాకుండా అధర్మ మార్గంలో ఉపయోగించాడు. ఇతర రాజ్యాలపై దాడులు చేసి తన శక్తిని సమాజం మంచి కోసం ఉపయోగించకుండా అహంకారాన్ని తీర్చుకునేందుకు ఉపయోగించాడు. రావణాసురుడు శివభక్తుడే అయినా రాక్షసత్వపు గుణాలను చూపించాడు. అతను విద్యావంతుడే అయినా మూర్ఖుడిగా ప్రవర్తించాడు. అతనికి న్యాయంపై విశ్వాసం ఉన్నా తన కోపం, అహంకారం వల్ల పతనాన్ని పొందాడు. రావణుడి జీవితం పాజిటివ్, నెగిటివ్ లక్షణాల సమూహం. రావణుడికి 10 తలల రావణాసురుడని పేరు ఉంది. 10 తలలు అతని వ్యక్తిత్వంలోని వివిధ గుణాలను తెలియజేస్తాయి. ఈ తలలు అతని అద్భుతమైన జ్ఞానాన్ని, శక్తిని మరియు లోపాలను తెలియజెప్తాయి.
10 తలలు అంటే నిజంగా 10 తలలు ఉన్నాయని అర్థం కాదు. 10 తలలు అంటే 10 గుణాలు అని అర్థము. అలాగే 10 తలలకు ఉన్నంత జ్ఞానం ఉంది అని ఇంకొక అర్థం కూడా ఉంది. రావణాసురుడిలో ఉండే గుణాలు కామం, ఇతర స్త్రీలపై ఆకర్షణ, క్రోధం, తీవ్రమైన కోపం, లోభం, అధిక శక్తి సంపదలపై ఆకాంక్ష, మోహం, అనురాగం, మదం, అహంకారం, మాత్సర్యం, ఇతరుల విజయంపై అసూయ, బుద్ధి, అద్భుతమైన జ్ఞానం, శక్తి మరియు పరాక్రమం, భక్తి, శివునిపై అపారమైన భక్తి, వివేకం, ధర్మం మరియు అధర్మం మధ్య తేడాను గుర్తించే సామర్థ్యం. ఇవన్నీ రావణాసురుడిలో ఉండే గుణాలు. ఇలా 10 తలలు అతని వ్యక్తిత్వంలోని పాజిటివ్ మరియు నెగిటివ్ లక్షణాలను సూచిస్తాయి. అతనిలో ఎన్ని మంచి గుణాలు ఉన్నా అతని అహంకారం, కామం మరియు లోభం వంటి లోపాలు అతని పతనానికి కారణమయ్యాయి. అహంకారం ఎంత శక్తివంతమైన మనిషినైనా పతనం చేస్తుంది. విద్యా విజ్ఞానం ఉండే వ్యక్తి కూడా ధర్మాన్ని పాటించకపోతే నాశనం అవుతాడు. ఎంత శక్తి ఉన్నా వినయంతో ఉండటం చాలా అవసరం. తప్పు చేసినప్పుడు మన్నించమని మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. దుష్టత్వం ఎప్పటికీ ధర్మంపై గెలవదు. స్త్రీలకు గౌరవం ఇవ్వని సంస్కృతి ఎప్పటికీ నిలబడదు. రావణుడు కేవలం పురాణాల్లో ఉండే వ్యక్తి మాత్రమే కాదు. ఇతని పాత్ర ఆధునిక సమాజానికి చాలా ముఖ్యమైన సందేశాలను ఇస్తుంది. నేడు కూడా ఎన్నో రావణ స్వభావాలు ఉన్న మనుషులు సమాజంలో కనిపిస్తారు. అందుకే రావణుడిని పూర్తిగా దుష్టుడిగా కాక ఒక క్లిష్టమైన మార్గభ్రష్టుడైన మహా వ్యక్తిగా చూడాలి. అతని జీవితంలోని మంచిని అర్థం చేసుకొని చెడును దూరంగా ఉంచాలి. రావణాసుడు ఒక అద్భుతం, కానీ దుర్మార్గంగా మారిన మహానుభావుడు. అతనిలో ఉన్న విద్య, భక్తి, శక్తి, సంగీత సామర్థ్యం వంటి లక్షణాలు మనకు స్ఫూర్తినిస్తాయి. అతని అహంకారము, ధర్మ విరుద్ధ ప్రవర్తన, పరస్త్రీలను అపహరించడం వంటి చర్యలు ఉంటే ఆ వ్యక్తి పతనం అవ్వడం తప్పదు అని రావణుడి జీవితం తెలియజేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.